జూన్ 1న జరిగే చివరి విడత పోలింగ్కు ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికలతో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ ప్రచారంలోనూ ఆ దూకుడు సాగించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు చేపట్టారు. ఒక్కో రోజు 3 నుంచి 5 సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుండి ఈ 2.5 నెలల్లో ప్రధాని దాదాపు 180 ర్యాలీలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ ప్రచార వేగాన్ని పెంచింది. ఈ 75 రోజుల్లో ప్రధాని దేశం నలుమూలల ర్యాలీలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. 22 రోజుల పాటు నిత్యం 4 చోట్ల ప్రచారాలు చేపట్టారు. 3 పర్యాయాలు అయితే ఒక్క రోజులోనే 5 సభలు నిర్వహించారు. మే నెలలోనే ప్రధాని 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని చేపట్టిన ప్రచారాల్లో దాదాపు సగం ర్యాలీలు కేవలం 4 రాష్ట్రాల్లోనే ఉండడం గమనార్హం. 80 మంది ఎంపీలను ఎన్నుకునే ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 31 సభలు నిర్వహించారు. ఆ తర్వాత బీహార్పై దృష్టి పెట్టిన ప్రధాని ఆ రాష్ట్రంలో 20 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక మహారాష్ట్రలో 19, పశ్చిమ బెంగాల్లో 18 ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. 2019తో పోలిస్తే మహారాష్ట్రలో ఈసారి మోదీ రెట్టింపు స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. మొత్తంగా ఈ 4 రాష్ట్రాల్లో కలిపి 88 ర్యాలీలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో దక్షిణాదిలో బలాన్ని పెంచుకోవాలని చూస్తున్న కమలదళం ప్రచారంలోనూ ఆ దిశగా వ్యూహాలు అమలు చేసింది. ఇక్కడ 5 రాష్ట్రాల్లో ప్రధాని 35 ర్యాలీలు నిర్వహించారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 సార్లు ప్రచారం సాగించారు. కర్ణాటకలో గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక తన సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రధాని 5 ర్యాలీలు చేపట్టారు. ఒడిశాలోని నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్తో పొత్తు కుదరకపోవడంతో ఆ రాష్ట్రం పైన భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. అక్కడ మోదీ 10 ప్రచారాలు నిర్వహించారు. పూరిలో ఆయన చేపట్టిన భారీ రోడ్ షోకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అటు మధ్యప్రదేశ్లో 10, జార్ఖండ్లో 7, రాజస్థాన్లో 5, ఛత్తీస్గఢ్లో 4, హర్యానాలో 3 ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లోనూ ప్రధాని ఓసారి పర్యటించారు. ఇవేగాక పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఎన్నికల సీజన్లో మోదీ తన చివరి ప్రచారాన్ని పంజాబ్లోని హోషియార్పూర్లో నిర్వహించారు. అది పూర్తి చేసుకుని సాయంత్రం కన్యాకుమారిలోని స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో ధ్యానం చేస్తారని బీజేపీ నేతలు వెల్లడించారు. శివుడి కోసం పార్వతీదేవి ఇక్కడే తపస్సు చేశారని చెబుతుంటారు. ఇప్పుడు అదే ప్రదేశంలో మోదీ ధ్యానం చేయబోతున్నారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ గుహలో ధ్యానం చేశారు. స్వామి వివేకానందను మోదీ తన ఆధ్యాత్మిక గురువుగా భావిస్తుంటారు.